దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరొకసారి అనుదిన ప్రార్థన అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనము ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు దేవా. గడిచిన దినమంతా కూడా మమ్మల్ని క్షేమముగా కాపాడినందుకై నీకు స్తోత్రములు. దయగల తండ్రి, దీనులము, అల్పులము, అయోగ్యులము, ఏ యోగ్యత లేనటువంటి వారం తండ్రి. మా నిరీక్షణ నీవు, మాకున్నటువంటి ఆధారము నీవు, మా రక్షణకు ఆధారము నీవు, మా జీవముకు ఆధారము నీవు, మా నీతి నీ యందు ఉన్నది. దయతో మమ్మల్ని కనికరించండి, మీ ఆత్మకార్యం జరిగించండి. ప్రభువా, జరగబోతున్నటువంటి ప్రార్థన అంతటి ద్వారా మీ నామానికి మహిమ కలుగునట్లుగా మీరు కృప చూపించండి. దైవమా, వాక్యం ముందు మాతో మీరు మాట్లాడండి. స్తోత్రాలు, స్తుతులు మీరు అంగీకరించండి. మీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. భీకర ధ్వని గల మార్గమునందున నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. చలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నానుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నానుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నానుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నానుబంధం మాధుర్యమే. సంతోషమందైనా మలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా మలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధుడా యేసయ్యా, నీతో నానుబంధం
మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుంది ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని ఆకాశమందుంది ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు నీలో బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుతున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుతున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవుని నామానికి స్తోత్రం. నీ ఫోన్ ఉందా? ఫోన్లో ఆ పాట ఫోన్లో ఏం పాట వాళ్ళు ఇంట్లో లేదు. అది యాక్చువల్గా అదే ఎంత మంచి దేవుడు వేసాయన పాట అనుకున్నాను. స్తోత్రం. ఏది కూడా ఆరాధింతును హల్లెలూయా. ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా, యేసయ్యను ఎల్లప్పుడూ, యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలోనే ఆరాధించి సేవింతును, అందరిలోనే ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడెన్నడు లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం, ఎన్నడెన్నడు లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం, నా యేసులోనే పొందుచున్నాను, నా యేసులోనే పొందుచున్నాను, అందుకే నేను ఆరాధించి సేవింతును,
నారాధించి సేవింతును ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా హల్లెలూయా జలములలో నే నడచినప్పుడు బలమై ఉన్నా నాదు దేవుని జలములలో నే నడచినప్పుడు బలమై ఉన్నా నాదు దేవుని ఘనమైన నా యేసు దేవుని ఘనమైన నా యేసు దేవుని అందరిలోనే నారాధించి సేవింతును అందరిలోనే నారాధించి సేవింతును ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా హల్లెలూయా ఉంటారినైనే నేనుండినప్పుడు కంటి పాపవలే నన్ను కాచెను ఉంటారినైనే నేనుండినప్పుడు కంటి పాపవలే నన్ను కాచెను నా కన్నీరంతయు తుడచి ఉన్నాడు నా కన్నీరంతయు తుడచి ఉన్నాడు అందుకే నేను ఆరాధించి సేవింతును అందుకే నేను ఆరాధించి సేవింతును ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా యేసయ్యను ఎల్లప్పుడూ యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలోనే నారాధించి సేవింతును అందరిలోనే నారాధించి సేవింతును నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా నా నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ
నన్ను విడచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకాలేనయ్యా ఎప్పుడైనా లేదు యేసయ్యా నా దేవా ఎప్పుడైనా నిన్ను మరచినా నన్ను మరువలేదు యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా దేవానికి స్తోత్రం స్వస్థపరిచావే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును థ్యాంక్ యూ లార్డ్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్
శక్తితో ప్రేమించెదన్ అధికముగా శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ నిన్ను పూర్ణ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికల నుంచి ఒక చిన్న మాట చదువుకొని మనము ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలారా, రైట్. మొదటి కొరింథీ 10వ అధ్యాయం
12, 13 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయువాడు. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు చేసేటటువంటి కార్యక్రమాలు అని మనము ఒక టైటిల్ పెట్టుకుంటే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తాడు. స్పిరిచువల్గా, ఆత్మీయ జీవితంలో మనకు అవసరమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. సాధారణంగా మనుషులకు దేవుని యొక్క అవసరత ఎక్కువగా కావలసినటువంటి టైం ఏది అని మనం అన్నామనుకో, స్వస్థపరచువాడుగా దేవుడు అనుదినం అవసరం లేదు. ఏంటండి, దేవుడు నీకు దర్శనమిచ్చేవాడుగా అనుదినం అవసరం లేదు. ఒకసారి దర్శనమిస్తే సరిపోతుంది, నీకు సందేశం కావాలి. స్వస్థపరచకుసారి వచ్చి స్వస్థపరిస్తే అయిపోతుంది. ఇట్లా దేవుడు మన జీవితంలో ఎన్నో అవసరతలను బట్టి కావాలి, ఆశీర్వదించడానికి దేవుడు కావాలి. అట్లా అని చెప్పేసి రోజు ఆశీర్వదించడానికి దేవుడు రావాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను ఆశీర్వదిస్తే అయిపోతుంది. జ్ఞానము కావాలి, ఒకసారి వచ్చింది జ్ఞానము సొలొమోను రాజుకి ఇచ్చినట్టు ఇచ్చేస్తే అయిపోతుంది. వన్ టైం సెటిల్మెంట్ అయిపోతాయి అవన్నీ. కానీ నీకు అనుదినము దేవుడు కావాల్సినటువంటి ఒక కోణం ఉన్నది. ఏంటంటే అది శోధన. ఈ శోధన అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది అనుదినము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. శోధన చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం, ఇద్దరు వ్యక్తుల ద్వారా కలుగుతుంది. ఒకటి దేవుడు, రెండవది సాతాను. దేవుడు చాలాసార్లు శోధిస్తాడు, పరిశోధిస్తాడు. సాతాను చాలాసార్లు శోధిస్తాడు. వాడు పరిశోధించినటువంటి ప్రక్రియ వానిది ఏం లేదు, శోధించడమే వాని పేరే శోధకుడు. దేవుడేమో అబ్రహామును ఆ సంగతులు జరిగిన తర్వాత పరిశోధించను అని రాయబడ్డది. కాబట్టి ఇక్కడ శోధన అనేటటువంటిది మనకు అనుదినము ఒకటి మన జీవితంలో మనతో పాటు వచ్చేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. అందుకే మనకు దేవుడు అనుదినము కావాలి. అనుదినము దేవుడు ఎందుకు అవసరమయ్యా మాకంటే శోధన తప్పించడానికి దేవుడు అనుదినము మనకు కావాలి. ఇమ్మానుయేలుగా ఎందుకయ్యా మనకు తోడంటే ప్రతి అపాయం నుండి మనల్ని తప్పించడానికి దేవుడు అనుదినము ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండాలి. ఏంటండి, ఎవ్రీడే వి నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు శోధనను తప్పించుటకు ఆయన వచ్చేవాడై ఉన్నాడు. ఇట్లా ప్రతి భక్తుడి జీవితంలో మీరు గమనించినట్లే దావీదు అంటాడు, దేవుడు అనేక మార్లు నన్ను తప్పించను. పౌలు అంటాడు, నాకు సింహం యొక్క నోటి నుండి దేవుడు తప్పించంటే కొంతమంది మనుషుల చేత పౌలుకు ఎంత పరిస్థితి వచ్చిందంటే ఏంటండి, తప్పించబడతాడో లేదో అనుకున్నటువంటి పరిస్థితులు పౌలు జీవితంలో ఎదురైనాయి. అయితే ప్రభువు నన్ను తప్పించినాడు అంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఏంటండి 17వ వచనం 4వ అధ్యాయంలో ఏమన్నాడు, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఏంటంటే ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను, హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఎందుకు అవసరం చెప్పండి? ప్రతి దుష్కార్యము నుంచి నేను తప్పించుటకు దేవుడు అవసరం. చాలామందికి సహవాసం ఎందుకయ్యా, అది ఆదివారం పోతే సరిపోతుంది కదా, ప్రార్థన ఎందుకయ్యా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది కదా అంటే మరి ఈ వచనాలు వర్తించవు. దేవుని యొక్క సన్నిధి, దేవుని సహవాసం మనకు 24 hours 24/7 వితౌట్ ఫెయిల్ మనకు వారం అంతట్లో కూడా కావాలి, ఆదివారం మాత్రమే కాదు. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి, అంటే ప్రతి దుష్కార్యము ఏ క్షణానికి ఎదురైతుందో తెలియదు, ఏ రీతిగా ఎదురైతుందో తెలియదు. దేవుని బిడ్డలారా, మనం ఇప్పటిదాకా కొన్ని తప్పులు చేయలేం, చేసే అవకాశం ఉన్న చేయలేం. చాలాసార్లు మన ద్వారా తప్పు జరగడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురైనా ఎప్పటికీ మనిషిని ఇది వేధిస్తూనే ఉంటుంది. ఎప్పుడు విశ్వాసి రక్షణ పొందినటువంటి ఆ దినం మొదలుకొని వాడు ఏమనుకుంటాడంటే తప్పు చేద్దాం అనే పరిస్థితులే ఉంటాయి. తప్పు చెయ్యు అని వెంటాడేటటువంటి చీకటి యొక్క శోధన ఉంటుంది ఎప్పటికీ.
అయినా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆ శోధన ఉంటుంది, కానీ వీడు తప్పు చేయడు. ఒక రకమైన పాపంలో పడిపోరని వీడికి ఒక చీకటి శక్తి వెంటాడుతూ ఉంటుంది, కానీ వీడు ఆ తప్పులో పడిపోడు. ఎందుకో తెలుసా? ప్రభు తప్పించుచు అన్నాడు. హల్లెలూయా. మనకు కనబడతలేడు ఆయన కదా. ఇక్కడ ఆది కాండములో మీరు ఒక్కసారి గమనించినట్లయితే, ఇక్కడ మరి ఒక రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజు ఆమెను చూచి ఏంటండి, మరి శారాను చూసినప్పుడు ఆమె మిక్కిలి సౌందర్యవంతురాలై ఉండుట చూచి అతడు ఆమెను ఏం చేసిండంట? 20వ అధ్యాయం, ఆది కాండము 20వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక ప్రభు అతనిని బట్టి నీతిగల జనమును ఆమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమెకు అతడు నా అన్న అని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చెయ్యకుండా నేను నిన్ను అడ్డగించి తిని. హల్లెలూయా. అవకాశం ఉంది అబీమెలెకు రాజుకు శారముతో దుష్కార్యం చేయడానికి అవకాశం ఉన్నది, కానీ దేవుడు రాజులను అడ్డగించండి. ఎందుకు ఈ మాట చెప్పిండంటే, ఈ లోకాధికారి అయినటువంటి దుష్టుడు, ఈ లోక రాజు, ఈ లోక రాజాధిపతి వాడు, ఈ లోకం వానికి అప్పగించబడి ఉంది. వాడు మనల్ని ఎన్నోసార్లు పాడు చేద్దామని చూస్తాడు, ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితాన్ని చెడగొడదామని వాడు చూస్తాడు. అప్పుడు మనం అది గుర్తు, ప్రభువా, అబీమెలెకు రాజును నువ్వు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి శారమ్మను ముట్టనేయలేదు. ఈ లోకంలో నేనున్నా, ఈ రాజ్యం వాంది, వానికి అధికారం ఉంది. ఈ హ్యాడ్ ఆల్ రైట్స్ టు డిమాలిష్ అవర్ స్పిరిచువాలిటీ. వానికి అన్ని రైట్స్ ఉన్నాయి. వాడు ఎప్పుడైనా మన ఆత్మ జీవితాన్ని పాడు చేయడానికి మనకు అవకాశం ఉంది. వాని యొక్క సమూహం ఎక్కువ ఉంది, వాని అనుచరులు ఎక్కువ ఉన్నారు. ఎక్కడన్నా మనం ఫెయిల్ట్ అవ్వచ్చు, ఎక్కడన్నా మనము కొంత బలహీన పడడానికి అవకాశం ఈ లోకంలో ఉన్నది. కాబట్టి మనకేం కావాలి? ఆయన తప్పించువాడుగా అనుదినము కావాలి. అక్కడ శారమ్మ జీవితంలో తప్పించువాడుగా దేవుడు వచ్చినాడు. పౌలు జీవితంలో ప్రతి దుష్కార్యం నుంచి తప్పించువాడుగా దేవుడు వచ్చినాడు. ఈరోజు నా జీవితంలో కూడా తప్పించువాడుగా అనుదినము దేవుడు రావాలి. దేవుని బిడ్డల రోజు మనం అనుకుంటాం చాలాసార్లు, నేను పలానా తప్పును వదిలిపెట్టానండి. నేను ఎన్నోసార్లు త్రాగుడుకు బానిస అయినటువంటి మనిషిని కదా, రక్షణ పొందకన్నా ముందు. రక్షణ పొందిన తర్వాత కూడా చాలాసార్లు నాకు మళ్ళీ ఆ శోధన వచ్చింది. ఎవరు చూస్తారు బయస్ అప్పటిదాకా నా మీద ఒక పుల్ బాటిల్ తెప్పించుకొని షాప్లో కూర్చొని షేర్సాయం తాగిస్తే అయిపోతుంది అనిపించింది. యథార్థంగా చెప్తున్నాను. దానికి ఇప్పుడు నాకు ఎందుకు ఇట్లా అంటున్నారు, ఎవరు లేరు కదా. అది శోధన అయితే వచ్చింది అంటున్నారు యథార్థంగా. అట్లే చాలా రకాల పాపాలు చేద్దామనే శోధనలు నాకు వచ్చినాయి. దేవుడు అప్పుడు ఏం చేసిందంటే వాటిని అడ్డగిస్తూ వచ్చిండు. ఈ అడ్డగింపుల్లో కొంతమందిని నాకు దూరం చేసిండు, కొన్ని స్నేహాలు నాకు దూరం చేసిండు. లేకపోతే ఒక తాగుబోతున్న నాకు స్నేహితుడు ఉండే అనుకో, వాంతో ఎప్పుడు నేను స్నేహంలో ఉన్నా, ఒక టైంలో లేకుండా ఒక టైంలో ఇప్పుడు నేను శోధించబడుతున్న మనిషిని కదా. ఆ సిచ్యువేషన్లో వాడు ఒక త్రాగబోతే అయితే వాడు రోజు రోజు నన్ను శోధిస్తూ ఉంటే పడిపోకుండా ఉంటారా ఏంటంటే? యోసేపు ఆమె అనుదినం ఆయనను శోధిస్తూ ఉంది. ఎన్ని రోజుల్లో మనిషి అన్నట్టు తప్పించుకుంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నేను పలానా స్నేహితుడు నాకు తోడుగా ఉంటే వాడి త్రాగుడు యొక్క ఎఫెక్ట్ నా మీద పడే అవకాశం ఉన్నదేమో, నేను వీని విషయంలో మృతుడిన ఉన్నట్లుగా నాకు నీ కృప. ఇక నాకు స్నేహితులు లేరు, నాకు వాని విషయంలో నేను చచ్చిపోయిన నాకు స్నేహితులు అంటారా? ఏ విషయంలో అయితే మనల్ని ఎవరైతే దేవునికి దూరం చేయడానికి విసర్జించినటువంటి పాపాలకు మళ్ళా అలవాటు చేయడానికి వస్తారో వారి విషయంలో మనం మృతులం అయిపోవాలి. ఆ స్నేహాలు ఉండొద్దు. ఎందుకు ఉండాలి ఆ స్నేహం? ఒకటి నాకు త్రాగుడుకు బానిసం చేయాలనుకున్నాను, త్రాగుడు అలవాటు ఉన్నటువంటి స్నేహితుడికి నేను వాడి స్నేహం తెంపకపోతే ఒకనాడు లేకుండా ఒకనాడు అయినా వాడు నాకు అది శోధిస్తాడు. ఒక తిరుగుబాటుదారుడు నాకు స్నేహితుడు అయితే ఆ తిరుగుబాటుదారుతో నేను స్నేహంలో ఉంటే ఒకనాడు లేకుండా ఒకనాడు వాన్లో ఉన్నటువంటి ఆ స్పిరిట్ నారుడికి వచ్చి నాకు కూడా తిరుగుబాటుతనము నేర్పిస్తుంది. ఏంటంటే కొంతమందిని ఓఫిరయ్య గారికి తిరుగుబాటు చేసిపోయిన వారిని డెలిబరేట్గా మనం వారి కట్ ఆఫ్ చేసుకున్నాం.
హూ ఇస్ దట్ ఫూలిష్నెస్ ఫెలో, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై లైఫ్ అని చెప్పేసి మన జీవితంలోకి వెళ్ళి వాడు మనకు వ్యక్తిగతంగా ఏం శత్రువు కాదు, వ్యక్తిగతంగా వాడు మనకు మిత్రుడే, వానికి నేను మిత్రుడే. కానీ ఎప్పుడైతే వాడు దర్శనాన్ని నాయకుడిని కాదన్నాడో వాడు నాకు ఎంత మిత్రుడైనా క్షణముల వాడిని శత్రువుగా భావించేటటువంటి స్థితి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే వాడు పడ్డటువంటి ఆ ఘోరమైనటువంటి పాపంలో మనము పడం, వాడు చేసినటువంటి ఆ తిరుగుబాటు ఆత్మీయ తండ్రికి మనము చేయం. చాలామందికి ఈ మైండ్ లేదు. అందుకే మొన్న అయ్యగారు మాట, బాబు నాలో ఉన్నటువంటి ఇంకో రంజు తోఫీర్ని ఎవరు మీరు చూడలేరు, చూడాలని అనుకోకండి, భరించుకోలేరు, తట్టుకోలేరు మీరు అని చెప్పాను. ఎందుకంత కోపం? వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా క్రీస్తు బిడ్డలే కదా, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా దేవుని సేవం చేస్తున్నారు. ఈ సన్నాయి నొక్కులు ఇవన్నీ పనిచేయి. వాడెవడు, వాని స్థితి ఏంది, వాని ప్రార్థన నిజమైన ప్రార్థన, వాని ప్రార్థన పాపమా, వాని భక్తి వ్యర్థమా, వాడు రేపు క్రీస్తు న్యాయపీఠం దాకా వస్తాడని నరకంలో పడతాడా మనకు తెలియదు. ఏంటండి, కోరావు అన్ని కార్యక్రమాలు చేసిండు. యాజకుడు అంటే మామూలా? దేవునికి అర్పించాల్సినటువంటి క్రమం అంతా మనకు తెలుసు, యాజక ధర్మం జరిగించడం మనకు తెలుసు, అన్ని చేసి ఉంటాడు వాడు. మేబీ వాడు ఏమి చేయని వాడిగా అయితే లేడు కదా. వాడు వ్యభిచారం చేసినట్లుగా బైబుల్ అయితే లేదు, వాడు నరహత్య చేసినట్లుగా బైబుల్లో లేదు. కానీ మరి దేవుడు ప్రాణాలతోనే వానికి మరి నేల విడిచి ప్రాణాలతో మింగేసింది. వాడు అయ్యో వారికి శ్రమ అనే జోన్లో కొత్త నిబంధనలు వచ్చి పడ్డాడు. ఏంటండి, ఇప్పుడు లోతును కోరావును పక్క పెట్టి మనం చూద్దాం. లోతును కోరావును పక్కకు పెట్టి, పాత నిబంధన భక్తులే, సమకాలీనులే ఇద్దరు కూడా. మరి లోతు చేసినటువంటి ఆ స్థితినేమో పైన లోతు గురించి నీతిమంతుడు అంటాడు, 2 పేజీల అవతల యూదా పత్రికలనేమో వీడిని కోరావును పట్టుకొని వాడు శ్రమ అనేటటువంటి జోన్లో, వాడు పుట్టకపోతే మీరు అన్న జోన్లోనికి వాడిని వేసేసాడు. లోక సంబంధంగా మనం చూస్తే లోతు చేసిన పాపాన్ని మనం చాలా పెద్ద చూస్తాం, చాలా నీచమైన దుష్కార్యం. ఏంటంటే కుమార్తెతో తప్పు చేయడం ఏంది, ఎంత నీచమైన కార్యము అని మనము లోతును ఏ క్వశ్చన్ కూడా క్షమించడానికి అవకాశం లేనటువంటి జోన్లో పెడతాం. కానీ కొరవది ఏముంది, ఆ నాయకుడు నచ్చలేడు, వానికి ఆ స్వేచ్ఛ లేదా, వాడు నువ్వు అవసరం లేకపో అన్నాడు, ఇది పెద్ద పాపమా అని మనం జనరల్గా చూసినప్పుడు ఇది పెద్ద పాపం మనకు అనిపించదు. అలాగే కయ్యూను, కోరావు, ఏషావు పాపం. ఏషావుడు ఏమనుకోండి, పెద్ద అరే ఈ జ్యేష్ఠత్వపు నాకెందుకు బాయ్, ఒక్క పూట కూటి కోసం. మరి వాడిని దేవుడు శపించండు, వాడి రోజు నీతిమంతుల జాబితాలో లేడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తప్పించువాడుగా రావాలి. మనకు శోధనలు అంటే ఇప్పుడు జనరల్గా వచ్చే చిన్న ఈ పాప సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఈ రకమైనటువంటి శోధనలు తప్పించడం మాత్రమే కాదు, ఆత్మ జీవితంలో మనల్ని కోరావు పాపంలో పడేసేటటువంటి కుట్రలు సాతాను చేయవచ్చు. మనకు ఒక ఏషావు పాపంలో పడేసేటువంటి కుట్రలు సాతాను చేయవచ్చు. మనకు ఒక కయ్యూను పాపంలో, ఒక బిలాము పాపంలో పడేసే కుట్రలు సాతాను చేయవచ్చు. ఆ రకమైన కుట్రలు కూడా దేవుడే తప్పించాలి. ఈ లోకాధికారి అనేటువంటి అపవాది మనం ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటి మీద వైరాగ్యం తెచ్చుకున్నాం ఈ లోకంలో. కొంతమంది అసలు పెళ్ళి చేసుకోవద్దని డిసైడ్ అవుతారండి. వానికి జనరల్గా ఈ లైంగికపరమైనటువంటి కోరికలు ఉండవు. ఆ డిసిషన్ తీసుకున్న వాళ్ళకి చాలా కష్టం, వానికి అంతా వైరాగ్యం వాడు ఆ తప్పు చేయకపోవచ్చు. కానీ అధిక నీతిమంతుడు అయిపోయి వీడు గర్వంధుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. గర్వంధుడు అంటే వీడు మన సాతానుతో పాలు పంపులు పొందేవాడే అవుతాడు. వీడు ఒక తిరుగుబడతాడుగా. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన పాపాలు కాదు కదా. కాబట్టి దేవుడు తప్పించువాడుగా మనకు రావాలి అంటే అర్థం ఏమిటంటే, ఈ భౌతిక సంబంధంగా మనకు వస్తున్న ప్రతిశోధన విషయంలోనే మనం దేవుని యొక్క అవసరత అడగొద్దు. ఆత్మ సంబంధమైన విషయాలు కూడా నన్ను తప్పించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా. ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్ని అంధకార సంబంధమైనటువంటి దుష్ట శక్తులు నా మీద పనిచేస్తున్నాయో నీకు తెలుసు. ఆకాశ మండలం అందున్న దుష్ట శక్తులు నా మీద ఎన్ని దాడులు చేస్తున్నాయో నీకు తెలుసు. భౌతికంగా నాకు వస్తున్న శోధన నాకు తెలుసు. నాకు ఒక రకమైనటువంటి శోధన వస్తుంది, ఒక త్రాగుడు శోధన వస్తుంది, ఒక వ్యభిచారం చేద్దామన్న శోధన వస్తుంది, ఒక తిండిపోతుతనం శోధన వస్తుంది, ఒక నిద్ర, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. భౌతికంగా నీకు వస్తున్న ప్రతి శోధన నీకు అర్థమవుతుంది. కొంత ప్రయత్నం చేస్తే నువ్వు తప్పించుకోగలుగుతావు. తప్పించుకునే మార్గం దీంట్లో దేవుడికి పెట్టిండు. కానీ ఆత్మీయంగా నీకు వస్తున్న శోధనని తప్పించుకునేటటువంటి మార్గాలు మనకు దొరకవు. కాబట్టి ఆత్మీయంగా మనకు వస్తున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో, కంటికి కనబడకుండా ఆ యొక్క దుష్టుని ద్వారా వస్తున్నటువంటి వెపన్స్ని మనము చూడలేము. దేవుని బిడ్డలారా, ఆ విషయంలో అడగాలి, ప్రభువా నన్ను తప్పించువాడుగా నీవు రా. ఏంటండి, ప్రతి దుష్కార్యము నుండి దేవుడు నన్ను
తప్పించును. దేవుని బిడ్డలారా, దేవుడే తప్పించువాడుగా రావాలి మన జీవితంలో. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను, అంటే దుష్కార్యం తప్పించబడకపోతే మన పరలోక రాజ్యం చేరడం కూడా కష్టమే. కాబట్టి అడుగుదాం ప్రభుకి 2025వ సంవత్సరంలో, ప్రభువా ఈ సంవత్సరంలో ఎన్ని రకాల దుష్కార్యములు మాకు ఎదురు కాబోతున్నాయో నాకు తెలియదు, నీకు తెలుసు. నువ్వు తప్పించువాడుగారా, నన్ను కాపాడువాడుగారా. నా ఆత్మీయ జీవితంలో ఏ రకమైన ప్రమాదాలు ఉన్నాయి, ఏ రకమైన విపత్తులు ఉండవు నువ్వు ఎరుగుదు. భౌతికంగా నాకు ఏ రకమైన విపత్తులు కలగబోతున్నాయో నీకు తెలుసు. ఈరోజు దేవుని యొక్క కంచె ఎంత అవసరమో మీరు గమనించాలి. ఇన్ని కోణాలు మనం చూసినప్పుడు వాడు ఇంకొక క్షణం కూడా మన మైండ్ ఇంకో దాని మీద తీసుకుపోడు, ఇంకొక క్షణం కూడా మన మైండ్ వ్యర్థమైన దాని మీద తీసుకుపోడు. మన మైండ్ ఎప్పుడు యేసు దేవా అన్నీ కాపుతర నాకుండా అని ఇంకా ప్రార్థనకు అంకితం అయిపోతాడు అనమాట. ఇన్ని కోణాల్లో మన మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను మనుషుల ద్వారా భౌతికంగా మన మీద దాడి జరుగుతున్నది. కనబడకుండా ఉన్నటువంటి చీకటి శక్తుల ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచంలో మన మీద దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు అబీమెలెకు రాజును శారమత్తు తప్పు చేయకుండా అడ్డగించినటువంటి దేవుడు, తప్పించినటువంటి దేవుడు, శారా జీవితాన్ని కాపాడినటువంటి దేవుడు ఈరోజు మనందరి జీవితాన్ని కూడా కాపాడువాడుగానే రావాలి. అడుగుదాం, ప్రభువా మాకు మేముగా ప్రొటెక్షన్ చేసుకుంటే చుట్టుముట్టు ప్రొటెక్షన్ చేసుకుంటాం, కానీ పైన ప్రొటెక్షన్ చేయలేం. ఎన్ని కోణాలు మనం నేను ఇప్పుడు ముందుకు చూస్తున్నానండి, వెనుకకు చూడలేను. ఇటుపక్క చూస్తే ఇటుపక్క చూడలేను, ఇటుపక్క చూస్తే ఇటుపక్క చూడలేను. అన్ని కోణాల్లో చూచువాడు ఆయన. దేవునికి కంటి కనబడకుండా ఉన్నది ఏమైనా ఉన్నదా? ఏం లేదు. కాబట్టి ఆయన కాపుదల మనకు కావాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచం మనకు కావాలి. అడుగుదాం ప్రభుకు, ప్రభువా ప్రతి దుష్కార్యం నుండి, ప్రతి శోధన నుండి తప్పించుకునేటటువంటి ఏర్పాట్లు మీరు చేయండి తండ్రి. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, దేవుని బిడ్డలారా ఏంటండి, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, కాకపోతే అది వేరే అంశము. ఏంటండి, కొన్నిసార్లు శోధనను మనము సహించాలని కూడా దేవుడు చూస్తాడు. 5వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక 10వ వచనంలో, నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మీరు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అని అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. ఏంటండి, అదే యాకోబు 1:12లో, శోధన సహించు నరుడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఏంటండి, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనికి శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడితనని అనకూడదు. కీడు విషయమై దేవుడు శోధించడు, మేలు కొరకు దేవుడు శోధించబడై ఉన్నాడు. ఏంటండి, 15వ వచనంలో, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఇడవబడి మరులు కొలుపబడిన వాడై శోధింపబడుచున్నాడు. కాబట్టి ఈరోజు మనకు వ్యక్తిగతంగా మనం డెలిబరేట్గా కొందరు శోధనకు గురవుతూ ఉంటారు. ఊకే దే వాంట్స్ టు డెడికేట్ దెమ్సెల్ఫ్ టు గెట్ టెంప్ట్ ఇన్ దర్ లైఫ్. ఇప్పుడు సిగరెట్ తాగేవాడు వానికి వాడిగా తాగదాం అనిపించు తలంపులు ఎందుకు తెచ్చుకోవాలి? అది చెడ్డది. ఒక త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, ఇంకోటి అది మనం డెలిబరేట్గా దాన్ని మనం గుర్తు చేసుకోవద్దు. గుర్తు చేసుకుంటే అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అవర్ మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు మన తలంపులకు నువ్వు లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అనుకో దినమంతా, ఏ రకమైన శోధనలు రావు, తలంపులు చెడిపోవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కొంతవరకే మనము దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. కాబట్టి అడగాలి, ప్రభువా నా జీవితంలో ప్రతి దుష్కార్యము తప్పించువాడుగా నీ వాగ్దానం నాకు కావాలి. ఆనాడు పౌలుకు వాగ్దానం చేసినావు, సింహము నోటి నుంచి తప్పించినావు, ఘోరమైనటువంటి విపత్తుల నుంచి తప్పించినావు. ఆయనకు భౌతికంగా కొన్నిసార్లు తప్పించలే, భౌతికంగా చాలాసార్లు శ్రమలో ఉన్నాడు పౌలు, ఓడ పగిలి సముద్రంలో ఉన్నాడు, ఇంకా రకరకాలుగా దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు తప్పించలేడు. కానీ స్పిరిచువల్గా ఆయన ఒక కోరా ఉన్న జోన్లో లేడు పౌలు, ఒక బిలాం ఉన్న జోన్లో లేడు, ఒక ధేమా ఉన్న జోన్లో లేడు. ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే వీళ్ళు, ధేమా ఆయనతో పాటు తిరిగిన వాడే, కానీ భ్రష్టుడైపోయినాడు. దేవుడు తప్పించినాడు పౌలుకు. కాబట్టి ఈరోజు అడుగుదాం, ప్రభువా ఈ సంవత్సరంలో మమ్మల్ని భ్రష్టులను చేయకుండా
మీరే మమ్మల్ని కాపాడు. ఒకవేళ దుష్టుడు వాడు ఎప్పుడు వాని ప్రయత్నాలన్నీ అదే, వాడు విశ్వాసులంతా పరమ భ్రష్టులను చేయాలనే వాడు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క కాపుదల మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం. తీర్మానం చేసుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. స్తోత్రం తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దయగల తండ్రి, ఆనాడు అబీమెలెకు రాజును మీరు అడ్డగించకపోతే ఆ రోజు నా తండ్రి శారమ్మ జీవితంలో ఒక మచ్చ ఉండిపోయేది. నీవు అడ్డగిస్తూ వచ్చావు. రాజులను అడ్డగించిన దేవుడు, అధికారులను అడ్డగించిన దేవుడు. నీ దాసులను ముట్టనీయలేదు, నీ దాసురాండ్రలను ముట్టనీయలేదు ప్రభువా. దుష్టుని ముట్టనీయలేదు మీరు. ఈరోజు మాకు కూడా అటువంటి కంచె కావాలి. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞను మార్చిన దేవుడు. ఈరోజు మా మీద అంధకార సంబంధమైన రాజాధిపతి ఉన్నాడు ప్రభువా. వాడు మమ్మల్ని పాడు చేయడం చూస్తున్నాడు. ఆ రోజు శారమ్మ శక్తి ఎంత, అబ్రహాము యొక్క శక్తి ఎంత? రాజుల ముందు మా శక్తి చిన్నది ప్రభువా. కానీ నీ శక్తి లోకంలో ఉన్నవానికంటే నీవు గొప్పవాడు. నీ శక్తి చేత మీరు దిగిరండి, మమ్మల్ని తప్పించండి. ప్రతి విపత్తు నుండి మీరు మమ్మల్ని తప్పించండి. ప్రతి ప్రమాదం నుండి మీరు మమ్మల్ని తప్పించండి. భౌతిక సంబంధమైనటువంటి ప్రమాదాలైనా, ఆత్మ సంబంధమైన ప్రమాదాలైనా మీరే తప్పించండి ప్రభావ. మీ కంచెను మాకు అనుగ్రహించి 2025 సంవత్సరం అంతా కూడా నీ ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ అన్ని కోణాల్లో మీరే మాకు అనుగ్రహించి మంచి ఆరోగ్యాలు దయచేయండి, మంచి ఆత్మీయ అంతస్తు దయచేయండి, మంచి ప్రార్థన జీవితాలు దయచేయండి, మంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మీరు దయచేయండి, నూతన అభిషేకం దయచేయండి. అన్ని కోణాలలో మీరు మన ప్రభువా ఈ 2025 సంవత్సరం మమ్మల్ని ఆశీర్వదించండి. మా సంఘాన్ని అభివృద్ధి చేయండి, మా సంఘ బిడ్డలను అభివృద్ధి చేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దయగల తండ్రి. మరి ఎన్నో కార్యక్రమాలు 6వ తారీఖు రోజు నా తండ్రి మరి శ్రీను అన్న వాళ్ళ ఇంటికాడ జరగబోతున్నటువంటి ఆ యొక్క సభను మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని మీరు దీవించండి. ఆ సందర్భంగా అనేకులకు విలువైన సువార్త సందేశము వెళ్ళినట్లుగా మీరు కృప చూపించండి. నీకు స్తోత్రాలు. అదే రీతిగా 11వ తారీఖు రోజు ప్రభువా ప్రియ తమ్ముడు రంజిత్ బాబును బట్టి, తన సతీమణి మేఘనను బట్టి మీరు వారికి ఇచ్చినటువంటి కుమార్తె మొదటి గర్భఫలముగా మీరు ఇచ్చినటువంటి బహుమానం బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డ యొక్క మొదటి బర్త్డే సెలబ్రేషన్ ఘనముగా అది కూడా జరుగుటకు మీరు కృప చూపించండి. ఆ కార్యక్రమంలో కూడా ప్రభువా నీ బలమైన సువార్త సందేశము వెళ్ళినట్లుగా మీరే కృప చూపించండి. నీకు స్తోత్రాలు. అదే రీతిగా జన్వాడలో జరగబోతున్నటువంటి 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. ఎన్నో కార్యక్రమాలు. బలహీనులం తండ్రి, ఏమీ చేతగాని వారం, మీరే మా పక్షంలో ఉండండి, కార్యం జరిగించండి. దేవా 7వ తారీఖు జరగబోతున్నటువంటి చర్చా వేదిక కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. ఆ కార్యక్రమం ద్వారా అనేకుల హృదయాలు మీరు వెలిగించండి ప్రభువానికి స్తోత్రం. 8వ తారీఖు జరగబోతున్నటువంటి తెలంగాణ పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీరు ఆశీర్వదించండి. మీ దాసుని వాడుకోండి, మందరితో మీరు మాట్లాడండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మరొకసారి ఇంకేమైనా ప్రార్థన విజ్ఞాపనలు మర్చిపోతే మీరే జ్ఞాపకం చేసుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే అధ్యాయం, ప్రభు యేసు రక్తమే అధ్యాయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విషయం. అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్ ఆమేన్.